ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా పేరుగాంచినటువంటి ద్వారకా తిరుమల ప్రాంగణం ఇది. భక్తులు కోలాహలంగా స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చినటువంటి దృశ్యాలను వీక్షిస్తున్నాము. ఇది ఆంధ్ర రాష్ట్రంలో తిరుమలకు ఉన్నటువంటి ప్రత్యేకత మాదిరిగానే ఈ చిన్న తిరుపతి కూడా ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. ఈ స్వామివారి దేవస్థానం నందు నిత్య ఆర్జిత కళ్యాణము, ఆర్జిత బ్రహ్మోత్సవము, అష్టోత్తరము, సుప్రభాత సేవలు లాంటి తదితర టిక్కెట్లను కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడానికి ఈ దేవస్థానము ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏకాదశి పర్వదినాలలో శనివారం నాడు భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ద్వారకా తిరుమల అనే చిన్న తిరుపతి ప్రత్యేకతను సంతరించుకొని కోరిన కోరికలను తీర్చే భగవంతునిగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉంటారు. ఇక్కడ వృద్ధులకు కూడా ప్రత్యేకమైనటువంటి వాహన సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది. వృద్ధుల కొరకు, వికలాంగులకు ఉచితంగా ఈ స్వామివారి ముఖ మండపం వద్దకు తీసుకురావడానికి శ్రీ దుర్గాదేవి సత్యావతి గారు గుంటూరు వారి వృద్ధులకు, వికలాంగులకు ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంగణములో ఉచిత దర్శనము, అలాగే 100 రూపాయలు, 200 రూపాయల దర్శనాలతో పాటు స్వామివారి నిత్య కళ్యాణ మండపం కూడా ఉంది. ముందుగా స్వామివారికి ఇక్కడ మొక్కులు తీర్చుకునేటువంటి క్రమంలో కొబ్బరికాయలను కొట్టకూడదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చెట్టుకి ప్రదక్షిణలు చేసి వారి యొక్క కైంకర్యాలను పొందడం జరుగుతుంది. ఈ స్వామివారి దర్శనానికి ఉభయ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వేలాదిగా తరలి వస్తుంటారు. ఈ స్వామివారి మండపంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పాటుగా ఇక్కడ పలు దేవతామూర్తుల విగ్రహాలను కూడా మనం వీక్షించవచ్చు. మరి ఈ క్రమంలో భక్తులు భక్తి పారవశ్యంతో ఆ అమ్మవారిని కొలుస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. అమ్మవారు కోరిన కోరికలను తీర్చేటువంటి అమ్మవారు కూడా ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి సందర్భము. అలాగే ఈ ప్రాంగణంలో ద్వారకా తిరుమల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ గోశాల కూడా గోకులము 2009వ సంవత్సరంలో ప్రారంభించబడింది. అప్పటి అధ్యక్షులు, ఫౌండర్ ట్రస్టీ అయినటువంటి ఎస్వి సుధాకర్ రావు గారు, అలాగే ఫౌండర్ ట్రస్టీ గోపాలరావు గారు ఆధ్వర్యంలో అప్పటి కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి పి సుందర్ కుమార్ గారు దీనిని ప్రారంభించడం జరిగింది. 2009 మార్చి 6వ తారీఖున ఈ గోశాలని ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రాంగణంలోనికి, దేవాలయంలోకి ప్రవేశించే ముందుగానే సెల్ ఫోన్లు తీసుకువెళ్ళకూడదనేటువంటి నిర్బంధమైనటువంటి చర్య కూడా తీసుకున్నారు. అలాగే సెల్ ఫోన్లు కూడా ఇక్కడ లోపలికి ప్రవేశం లేదు. మరి ఈ దేవస్థానంలో ఆన్లైన్ టికెట్లు బుకింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. మనం ఇప్పుడు దేవాలయ ప్రాంగణం నుండి మరికొన్ని విశేషాలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఉచిత దర్శనంతో పాటుగా 100 రూపాయలు, 200 రూపాయలు దర్శనము, అలాగే ఆర్జిత సేవా కార్యక్రమాలకి 300 రూపాయలు. ప్రత్యేక పర్వదినాలలో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి దేవస్థానం ఒక ముఖ్య కార్యనిర్వహణాధికారిని వారిని కలిసినట్లయితే దానికి తగు రుసుము ఏర్పాట్లు అవి కూడా చేయటానికి జరుగుతుంది. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఉచితంగా నిత్య అన్నదానాన్ని కూడా ఉంటుంది. అలాగే శ్రీవారి ప్రాంగణంలో శ్రీహరి కళాతోరణం అనేటువంటి సాంస్కృతిక కళా వేదిక నందు కార్యక్రమాలు కూడా నిత్యము భక్తి పారవస్యంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతము
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల ప్రాంగణము కళాతోరణానికి వెళ్తున్నాము. ఇక్కడ కార్యక్రమాలు ఆద్యంతము భక్తిపూర్వకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మనం చూస్తున్నాము. అలాగే ఈ స్థల పురాణాన్ని మనము తెలుసుకునే ముందుగా శ్రీవారి కళాతోరణంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్నాము. ఇక్కడ భక్తి పార్వతంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మరి భక్తులు పాడుతున్నటువంటి స్వామివారి కీర్తనలు కూడా కడు రమ్యంగా ఉన్నాయి. సుదూర ప్రాంతాల్లోంచి వచ్చినటువంటి భక్తులు ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ముందుగా కార్యనిర్వహణాధికారి అనగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని సంప్రదించినట్లయితే వారు తగు అనుమతి ఇవ్వటం జరుగుతుంది. ఈ స్వామివారి యొక్క క్షేత్ర మహాత్మ్యము ద్వారకా మహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము కొరకు ఈ యొక్క ద్వారకా తిరుమల క్షేత్రము చిన్న తిరుపతిగా పిలువబడేటువంటి తిరుపతి, ఇది తిరుమలలో పెద్ద తిరుపతి అంటారు. అక్కడ మొక్కులు తీర్చుకునేటువంటి అనాదిగా ఆచారమే ఉంది. అలాగే శ్రీరామచంద్రుడు, వారి తండ్రి దశరథ మహారాజు, వారి తాతగారు అజమహారాజు వారి కాలమందు దర్శించినట్లుగా అనుసృతముగా ఈ యొక్క క్షేత్ర మహిమ తెలియబడుతుంది. ఈ క్షేత్రం యందు స్వామివారి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవ, సంవత్సరోత్సవములు శ్రీ వైఖానస ఆగమము అనుసరించి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్షేత్రము ద్వారకా మహర్షి వల్ల ఏర్పడటం వలన ద్వారకా తిరుమల అనేటువంటి పేరును ప్రసిద్ధి చెందినదని ఈ యొక్క క్షేత్ర మహిమ తెలియజేస్తున్నారు. అలాగే ఈ క్షేత్రం మైలవరం సంస్థానాధీశుల అనువంశిక ధర్మకర్తృత్వ మండలి భక్తులు తిరుమల తిరుపతి తరువాత కావలసిన సౌకర్యములన్నీ కూడా కల్పించి త్వరితగతిన అభివృద్ధికి దోహదపడుతున్నారు. మరి అనేకమైనటువంటి వేలాది మంది భక్తులు దర్శిస్తున్నటువంటి ఈ ద్వారకా తిరుమలటువంటి ప్రాంగణము భీమడోలుకు అతి సమీపంలో, ప్రస్తుతం ఏలూరు జిల్లా భీమడోలుకు అతి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క భీమడోలు నుండి సుమారు 16 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లయితే ఈ యొక్క ద్వారకా తిరుమలను ప్రవేశించడానికి మనం చూస్తున్నటువంటి గ్రామము ఈ ద్వారకా తిరుమల కింద ఉన్నటువంటి ద్వారకా తిరుమలటువంటి గ్రామము. ఇది చూడటానికి కూడా ఆహ్లాదకరంగా ఉన్న భక్తి పారవశ్యంతో ఉండేటువంటి కార్యక్రమము. ఇక్కడ స్వామివారిని కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి శ్రీ స్వామివారు మరి దక్షిణ రాజగోపురము, అలాగే 4 ద్వారాలు ఉంటాయి ఇక్కడ. ఈ తూర్పు గోపురము, పడమర గోపురము, ఉత్తర గోపురము, దక్షిణ గోపురం అనేటువంటి 4 గోపురాలు ఉంటాయి. అలాగే దక్షిణ రాజగోపురాన్ని మనం వీక్షిస్తున్నాము. ఈ మార్గం గుండా భక్తులు ప్రవేశించడానికి వీలు లేదు. తూర్పు గోపురం నుండి మాత్రమే భక్తులు లోనికి రావాలి. అక్కడ టికెట్లు తీసుకున్న తర్వాత ఆయా క్యూ లైన్లలో నిలబడి దర్శనం చేసుకోవడానికి అలాగే ఉంది. అలాగే స్వామివారి యొక్క కైంకర్యాలు అన్నీ నిర్వర్తించడానికి పరిపాలనా భవనం కూడా ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అంటారు దీన్ని. ఈ పరిపాలనా భవనంలో కూడా వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఈ పరిపాలనా భవనం నుండి కూడా కార్యక్రమాలు అధికారికంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే కింద పద్మావతి సదనం ఒకటి ఉంది. ఆ సదనం ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. వేలాది మంది భక్తులు దర్శిస్తున్నటువంటి ఈ ప్రాంగణము శ్రీ వెంకటేశ్వర స్వామివారి ద్వారకా తిరుమల. ఈ ప్రాంగణము శ్రీ స్వామివారి యొక్క దర్శన భాగ్యము కలిగి కోరిన కోరికలను తీర్చేటువంటి స్వామివారి ఆలయ ముఖద్వార మండపము మనము చూస్తున్నాము. శ్రీ ద్వారకా తిరుమల ఏలూరు జిల్లా భీమడోలుకు 16 కిలోమీటర్ దగ్గరలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల పెద్ద తిరుపతికి మారుపేరుగా చిన్న తిరుపతి అని పిలువబడేటువంటి కార్యక్రమము. అలాగే భక్తులు కూడా వారి యొక్క మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ ఈ స్వామివారి ఈ యొక్క తూర్పు దక్షిణ గోపురానికి ప్రవేశించే ముందు మెట్లకు కూడా ఈ పసుపు కుంకుమలను కూడా దానికి భక్తిపూర్వకంగా దానికి అద్ది వారి యొక్క మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ దశావతారముల విగ్రహావిష్కరణ కూడా జరిగింది. దశావతారముల విగ్రహావిష్కరణ 2009 మార్చి 6వ తేదీన ఆ రోజు అప్పటి అధ్యక్షులు ఎస్వి సుధాకర్ రావు గారు, అలాగే ఫౌండర్ ట్రస్టీ గోపాలరావు గారు ఆధ్వర్యంలో అప్పటి కమిషనర్ గారు సుందర్ కుమార్ గారు కార్యక్రమంలో జరగడం జరిగింది. ఇక్కడ దక్షిణ రాజగోపురం నుండి ద్వారకా తిరుమల విశేషాలను వీక్షిస్తున్నటువంటి భక్తులకు సదా మంచి జరగాలని, కోరిన కోరికలు సదా తీరాలని, స్వామివారి
యొక్క ఆశీస్సులు మెండుగా లభించాలని, సర్వజన హితంగా ప్రతి ఒక్కరూ సంతోష సుఖదాయాలతో ఉండాలని మనసా వాచ కోరుకుంటూ